Hi students, welcome back to Rajesh Sir's Smart Study. I am so happy to see you again in my class. Hope that you all are fine. I am so happy to see you again guys with the new chapter. Already we are completed so many chapters, mostly 6 to 5 chapters మనం కంప్లీట్ చేసేసాం. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడలేదు అంటే సో ఆ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే ఇది కాన్సెప్ట్ వైజ్గా ఏదో ఒక షార్ట్ ట్రిక్ అని చెప్పు 5 minutesలో షాక్ అవుతారు అలా కాకుండా ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది. బేసిక్ ఫిజిక్స్ ఫండమెంటల్స్ నుంచి నేను ప్రతి ఒక్కటి మీకు కవర్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఫిజిక్స్ ఎలా ఉంటుందంటే 1 by 1 స్టెప్ అనేది మీరు ఎంతగానో బేసిక్స్ ప్రకారంగా ఎంత పర్ఫెక్ట్గా వింటూ వస్తారో అప్పుడే అది అర్థమవుతుంది. కాబట్టి సో ఒకవేళ నిజంగా మీరు కాన్సెప్ట్ వైజ్ ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ దట్ వన్, share with your friends. It will encourage to give more videos in physics background. Not only in the physics, I am thinking more videos on different subjects also, competitive wise, and also aptitude, reasoning, engineering subjects. So not in a single manner, I have to be covered all the subjects. But బేసిక్కి వస్తే చాలామంది ఫిజిక్స్ గురించి ఫిజిక్స్ టాపిక్స్ గురించి అడిగారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ దట్ వన్. సో అందుకే నేను ఫిజిక్స్ క్లాస్ ప్రతి ఒక్క చాప్టర్ ఏది చిన్నదా పెద్దదా అనేది ఉండదు, ప్రతి ఒక్క టాపిక్ని నేను కవర్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ చాప్టర్ పర్టికులర్గా ఈ టాపిక్ నాకు డౌట్ ఉంది సార్, ఈ సబ్జెక్ట్లో నాకు ఈ డౌట్ ఉందని చెప్పారంటే మాత్రం నేను ఆ టాపిక్ని మీరు కామెంట్లో ఏదైతే అడుగుతారో దాన్ని నేను మీకు పోస్ట్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ మెన్షన్ యువర్ కామెంట్స్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లైక్ చేశారంటే నాకు అది ఎంకరేజ్మెంటే, బట్ కామెంట్ చేశారు అంటే మాత్రం ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్, దట్ ఈస్ అనమాట. సో టుడే ఐఎమ్ ఇన్ ద న్యూ చాప్టర్, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ద పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకొని ఆ క్లాసిఫికేషన్ అంటే ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లోకి రావడానికి కొంతమంది సైంటిస్టులు వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క ఇంప్లిమెంట్స్ని వాళ్ళు ప్రతి ఒక్కటి లిమిటేషన్స్ కానీ మెరిట్స్ కానీ డీమెరిట్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఐడియలైజ్ చేసి ఒక ఫార్మేట్ పరంగా పెట్టారనమాట. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతిదీ ఇక్కడ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆ టాపిక్ మొత్తం మీరు వినాలి, ఆ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేయాలి అనుకుంటే మాత్రం చెప్పాను కదా ఇంతకుముందే, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు లైక్ ద వీడియో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కామెంట్ మస్ట్ అండ్ షుడ్. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు వెళ్ళిపోతారు, బట్ లైక్ అనేది నచ్చిన వాళ్ళు చేస్తారు, బట్ కామెంట్ ఎవరు చేస్తారు అంటే నిజంగా వాళ్ళకి ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ, సో సంథింగ్ దే ఫీల్. అది ఎప్పుడో తెలుస్తుంది అంటే కామెంట్ రూపంలోనే తెలుస్తుంది. కాబట్టి సో ప్లీజ్ మెన్షన్ ఏ కామెంట్, దెన్ ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్, దట్స్ ఇట్. సో గెట్ బ్యాక్ టు ద క్లాస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. నేను టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ క్లాసిఫికేషన్, వాట్ ఈస్ ద ఎసెన్షియాలిటీస్, వాట్ వీ హ్యావ్ టు అరేంజ్ లైక్ దిస్ ఓన్లీ, ప్రతి ఒక్కటి నేను కవర్ చేస్తాను. మెయిన్గా ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ క్లాసిఫై చేసుకుంటూ రావడానికి ఇప్పుడు ఏవైతే మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయో మీకు టేబుల్ మీద కనిపిస్తుంది. సో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఇప్పుడంటే ఈ విధంగా చేశారు, కానీ అప్పుడు వచ్చేసి ఇన్ని ఎలిమెంట్స్ లేవు, 118 ఎలిమెంట్స్ లేవు. వీ హ్యావ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ పీరియడ్ ఫస్ట్ పర్సన్ ఈజ్ డోబర్నియర్ ట్రైబ్. సో ఇతను ఉన్నప్పుడు 36 ఎలిమెంట్స్ అనేవి ఇతని పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 36 ఎలిమెంట్స్. సో ఆఫ్టర్ దట్ ఇతనికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో మళ్ళీ అతను కనుక్కున్న వాటిల్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చిన అతను న్యూలాన్స్ ఆక్టేవ్. ఇతన్ని ఇంకా సూపర్ ఉంటుంది చెప్తున్నప్పుడు ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి, బట్ ఇతనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇతని పీరియడ్ ఆఫ్ టైంలో ఇతను చెప్తున్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. సో ఇతను అరేంజ్ చేసిన టేబుల్, పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉంటుందో అది చాలా హెల్ప్ అయింది. ఆ టేబుల్ చాలా హెల్ప్ అయింది దేనికి అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రావడం కోసం. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసిన వ్యక్తి వచ్చేసి హెచ్జే మోస్లే.
సో ఇతను ఇప్పుడు నేను మీకు చెప్తున్న ప్రతి సైంటిస్ట్ అతని యొక్క టేబుల్ కానీ అతని యొక్క లిస్ట్ కానీ ప్రతి ఒక్కటి నేను 1 by 1 దాన్ని వేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మీకు మళ్ళీ వాళ్ళ గురించి చెప్పి అదంతా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండేది. సో బికాస్ మనకి షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో కూడా గుర్తుండిపోవాలి, అది మెయిన్ కాన్సెప్ట్. సో ప్రతి ఒక్కటి నేను మీకు స్క్రీన్ పైన వేస్తూనే ఉంటాను, అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో వీ కెన్ గెట్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే, రైట్? సో నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రాకముందు ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే అటామిక్ మాసెస్ మీద వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఫస్ట్ డాబనియర్ కానీ నోలాన్స్ కానీ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ కానీ ఈ ముగ్గురు దేని మీద బేస్ అయి ఉన్నారంటే అటామిక్ మాసెస్ మీద వాళ్ళు ఆ టేబుల్స్ ఆ ఎలిమెంట్స్ కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ వాటి యొక్క సిమిలారిటీస్ కానీ వాటి యొక్క ఐడెంటిఫికేషన్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి అటామిక్ మాసెస్ మీద చేశారు. బట్ హెచ్జే మోస్ట్లీ మాత్రం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని అటామిక్ నెంబర్తో ఐడెంటిఫై చేస్తూ వచ్చారు. సో ఎందుకు అనేది కూడా నేను మీ క్లాస్లో చెప్తాను, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ 4 persons దే హ్యాస్ come into this periodic table existence. సో ఈ 4 members అనేది పీరియాడిక్ టేబుల్ రావడానికి మెయిన్ పర్సన్స్ ఫర్ గెటింగ్ ద పీరియాడిక్ టేబుల్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఈ 3 వచ్చేసి మేబీ ఒక 2 classes కంప్లీట్ చేసేస్తాను, ఒక 2-3 classes లిమిట్ అయిపోతుంది. ఎందుకంటే అది ఎక్కువ మనం ఫోకస్ చేసే అంత ఉండదు, జస్ట్ ఒకవేళ కుదిరితే 1 or 2 videos దర్శనం, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో ఎందుకంటే నేను చూసుంటాను మేబీ ఏ చాప్టర్ అయినా సరే 5-6 వీడియోస్లోనే కంప్లీట్ చేసేసాను నేను. సో ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెయిన్గా మనం చూసేవి బ్లాక్స్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మీకు కనిపిస్తాయి బ్లాక్స్. సో ఆ బ్లాక్ ఈ బ్లాక్ ఎలా, ఈ బ్లాక్ ఏంటి, ఈ బ్లాక్ ఎలా ఉంటుంది, సో వాట్ ఈస్ ద నెసెసిటీస్ ఇన్ దిస్ బ్లాక్, హౌ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ బ్లాక్స్, హౌ వీ హ్యావ్ టు గెట్ what are the thing it is involving in this side. So everything we have to covered in these S block, P block, D block and F block elements. So S block elements name antaru, P block elements name antaru, D block elements name antaru, F block elements name antaru. Everything we have to cover in this modern periodic table. And also we have groups. There are 18 groups in the modern periodic table and 7 periods we have in the modern periodic table. So ఈ విధంగా దట్ మీన్స్ హారిజాంటల్గా ఉండే వాటిలన్నింటినీ ఏమంటారంటే పీరియడ్స్ అంటారు, వర్టికల్గా ఉండే వాటిలన్నింటినీ గ్రూప్స్ అంటారు. ప్రతి ఒక్కటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. సో అది ఒకసారి అబ్జర్వ్ చేస్తూ వినండి. నెక్స్ట్ ఈ గ్రూప్స్కి పీరియడ్స్కి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి కూడా మనం చదువుతాం. సో ఐ నథింగ్ బట్ ఫస్ట్ మనం ఏంటంటే గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వాటి యొక్క ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే అటామిక్ రేడియస్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ, అటామిక్ సైజ్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, మెటాలిక్ క్యారెక్టర్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్. ఇవన్నీ పీరియాడిక్ టేబుల్లో ఏ విధంగా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ ఉండడం వల్ల వాట్ ఆర్ ద యూజెస్, ఎందుకు మనం ఇవన్నీ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ మొత్తాన్ని నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియోని ఎంత వీలైనంత ఎంత షార్ట్లోనూ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను, అది కూడా మన ఓన్ లాంగ్వేజ్ తెలుగులో. సో ఇంగ్లీష్లోనూ కావాలి అంటే ఐ కెన్ ఆల్సో గివ్ దట్ వన్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. తెలుగులోనూ చెప్తాను, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లోనూ చెప్తాను. సో మనకి మన వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది, మన వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయాలన్నప్పుడు అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో చెప్పాము, తెలుగులో నేర్చుకున్నాము, ఓకే, మనకి మన నాలెడ్జ్కి అర్థమైపోయింది. సో వేరే వాడికి మనం చెప్పాలంటే వాడికి తెలుగు వస్తుందో రాదు, మనకి ఇంగ్లీష్ రావాలి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బట్ మన నాలెడ్జ్ ప్రకారం మనకి ఎలా గ్రాస్పింగ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఈ ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మీద మీకు సర్చ్ చేశారంటే 700,000 ఉన్న ఉంటాయి వీడియోస్. ఎందుకు పర్టికులర్గా తెలుగులోనే చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా నేను చూశాను, నా లైఫ్లో నేను చూశాను. మీరు ఒకసారి దానికైనా డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, సెకండ్ వీడియో నేను. మీరు వెళ్ళారు అంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే సెకండ్ వీడియో ఎందుకు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కూడా నేను మెన్షన్ చేస్తున్నాను.
సో ఒకసారి కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. సో బికాస్ దట్ ఓన్లీ చాలామందికి అది ఈ వీడియోస్ అన్ని చాలా హెల్ప్ అవుతున్నాయి, చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో అందుకే నేను మన లాంగ్వేజ్లో పెడుతున్నాను. అంటే మన లాంగ్వేజ్ని నేను తక్కువ అని చెప్పను, అటనేసి బయట లాంగ్వేజ్ని నేను ఎక్కువ అని చెప్పను. మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, బయట వాళ్ళ లాంగ్వేజ్లో కూడా మనం మాట్లాడగలగాలి. అప్పుడే మన సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటాము అనేది మన నాలెడ్జ్ ప్రకారం ఎంత గెయిన్ చేసాము, అంటే మనకున్న నాలెడ్జ్తో ఎంత గెయిన్ చేసాము, ఎదుటి వాడికి ఎంత బాగా అది మనం అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో అందుకే దిస్ రాజేష్ స్మాల్ స్టడీ. సో ఫస్ట్ టాపిక్ వీ కెన్ సీ నౌ, దట్ ఈస్ నథింగ్ బట్ ద డామినెంట్ రైట్స్ అండ్ న్యూ ల్యాండ్స్ అండ్ ద ఫైనల్ ఇస్ మ్యాండలీవ్స్. సో ఈ ముగ్గురు సైంటిస్టులు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎలిమెంట్స్ని, సో ఆ ఎలిమెంట్స్ని ఏ విధంగా ప్లేస్ చేసుకుంటూ వచ్చారు, ప్రతి ఒక్కటి మీకు నేను ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మీరు చూస్తూ ఉంటే చాలా పెద్దది లెంతీ చాప్టర్ అనేది, చాప్టర్ చాలా లెంతీగా ఉంటుంది. బట్ మనకి ఏది అవసరం, వాట్ ఈజ్ వాట్ అటనేసి వాటి లెఫ్ట్ చేయట్లేదు. జస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా సింప్లిసిటీగా ఉండడం కోసం నేను ఈ విధంగా ఒకే వీడియోలో ముగ్గురు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? So getting to the topic, the first one is Daubernier traits. So this Daubernier has given a rule that is, very familiar what we are learning in the mathematics also. మనం మ్యాథమెటిక్స్లో చూసినట్టయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని చదువుకుంటాం. సో ఎలా చదువుకుంటాం, అది ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ వచ్చిన టర్మ్కిను థర్డ్ వచ్చే టర్మ్కి రెండు టర్మ్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే, అంటే యావరేజ్ చేస్తే ఆ మిడిల్లో వచ్చేదానికి అతనికి అనుకున్నది ఏదైతే ఉందో ఎలిమెంట్ దానికి ఈక్వల్ ఉంటుంది అన్నాడు. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చామంటే డామినెంట్ రైట్స్ అనేది అతను 1829 ఆ ఇయర్లో, అప్పుడు మనం పుట్టేదా అసలు ఆ క్వశ్చనే లేదా, 1829 అంటారు. అప్పుడు అతను 30+ ఎలిమెంట్స్ అనేవి డిస్కవరీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నవి. సో అందులో అతను ఎలా ఆ ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు అంటే అటామిక్ మాస్ని బేస్ చేసుకొని, ఇతను ఈ 30+ ఎలిమెంట్స్ అన్నింటినీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో, సో అటామిక్ వెయిట్ ఒకవేళ 1 2 3 4 5 అట వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని, ఒకవేళ ఆ ఎలిమెంట్ ముందు రావచ్చు తర్వాత రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మీకు అన్ని బోర్డు మీద వేస్తూ ఉంటాను, ఆ స్క్రీన్ షాట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను పాస్ చేసి, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో వీటి యొక్క అటామిక్ మాసెస్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ డామినెంట్ రైట్స్ అనే అతను అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇతను ఏమని చెప్తున్నాడంటే అతను అరేంజ్ చేసిన సిరీస్లో లిథియము, తర్వాత సోడియము, తర్వాత పొటాషియం, ఇప్పుడు ఈ 3 1 2 3 అనుకున్నాం అనుకో. సో అంటే అరేంజ్ చేసుకున్న వాటిలో ఈ ఫస్ట్ ఎలిమెంట్కిను అండ్ థర్డ్ ఎలిమెంట్కి వాటి యొక్క అటామిక్ వెయిట్స్, వాటి యొక్క అటామిక్స్ యాడ్ చేసి బై 2 చేస్తే, అంటే బై 2 అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లిథియం వచ్చేసి దాని యొక్క అటామిక్ వెయిట్ వచ్చేసి 7, అదే పొటాషియంకి వచ్చేసి 39 అటామిక్ వెయిట్ డివైడెడ్ బై 2, అంటే 7 + 39 అంటే 39 + 46 డివైడెడ్ బై 2, అంటే 2 1s are 2 2s are 2 3s are అంటే 23. సో సోడియం అటామిక్ నెంబర్ ఇస్ ఆల్సో 23. ఈ విధంగా ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే థర్డ్ ఎలిమెంట్ ఉందో ఆ రెండింటి ఎలిమెంట్ని యావరేజ్ తీస్తే వచ్చేదే మిడిల్ ఆఫ్ ద ఎలిమెంట్ అతని యొక్క సిరీస్లో. సో ఈ విధంగా డామినెంట్ రైట్స్ అనే అతను ఫస్ట్ ట్రైట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో దీన్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. కాల్షియం అటామిక్ వెయిట్ వచ్చేసేమో 40, బేరియం వచ్చేసి అటామిక్ నెంబర్ 137, బేరియం అటామిక్ నెంబర్ 137. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి చూడండి, 7 1/2 అంటే 2 8s are 16, మళ్ళీ 1 ఇచ్చేస్తాం, 2 8s are 16 సార్, లేదా 88. సో ఇక్కడ కూడా స్టూడెంట్ అనుకోండి అరౌండ్ 88 ఉంటుంది. సో నెక్స్ట్ కాల్షియం అటామిక్ వెయిట్ వచ్చేసి 35 అండ్ అటామిక్ వెయిట్ వచ్చేసి 127. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్టు 7 + 5 12, బారో 1 ఇచ్చేస్తాం, 3 + 3 6, 162 అంటే 2 8s are 16, 2 1s are అంటే బ్రోమియం వచ్చేసి 81. సో 81 అంటే నియర్లీ 80 81 82 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇంకా ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే ఇంకా పెద్ద వెళ్ళే కొద్ది
ఈ రూల్ అనేది అంటే ఏదైతే అతను ట్రయడ్స్ చేశాడో అవి మ్యాచ్ అవ్వలేదు. సో అదే అతని లిమిటేషన్ అనమాట. హయ్యర్ ఆర్డర్కి వెళ్ళేసరికి ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి పాయింట్స్ ఉన్న తేడా వస్తుంది. 81 పాయింట్ సంథింగ్ ఆర్ 82కి నియర్లీ వాల్యూ ఉన్న వాల్యూ అంటే మోడర్న్ పీరియడ్ టేబుల్తో మనం కంపేర్ చేసుకుంటే ఆ ఉన్న వాటిల్లో మిస్టేక్స్ వస్తున్నాయి అనమాట. సో దాట్స్ వై ఇతని ట్రైడ్స్ అనేవి కొన్నిటి వరకే అంటే స్మాలర్ ఉన్న వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నాయి. బట్ హైయర్ ఆర్డర్కి వచ్చేసరికి హైయర్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్కి వచ్చేసరికి ఇవన్నీ యాక్సెప్ట్ అవ్వట్లేదు. సో దాట్స్ వై these dominant tribes has given these up to the smaller elements, not for the bigger one. పెద్ద వాటికి కాకుండా స్మాల్ వెయిట్స్ అటామిక్ మాసెస్ ఉండేవి, స్మాల్ అటామిక్ మాసెస్ ఉండేవి మాత్రమే ఇతని డామినెంట్ రేట్స్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి న్యూలాండ్స్ ఆక్టేవ్స్. న్యూలాండ్స్ ఆక్టేవ్, ఆక్ట్ మీన్స్ 8. సో ఇతను ఏమంటున్నాడంటే 8 ఎలిమెంట్స్ అనేవి 1 2 3 4 5 6 7 8th ఎలిమెంట్కి ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి అని చెప్తున్నాడు. సో జస్ట్ లైక్ ఎలా అంటే సా రి గ మ ప ద ని సా, మళ్ళీ మనకి ఎట్టయితే 7 తర్వాత మళ్ళా సా అని వస్తుందో, సా రి గ మ ప ద ని సా అనేది మళ్ళీ సా వస్తుందో, ఆ సాని ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ కదా. అంటే ఈ విధంగా అనమాట. న్యూలాండ్స్ అనే అతను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పి అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, నెక్స్ట్ 8th ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్, నెక్స్ట్ వచ్చేసి 9th, 10, 11, 12, 13, 14, తర్వాత నెక్స్ట్ 15, ఈ విధంగా అన్నమాట. సో అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అదే ప్రాపర్టీ 8కి, అంటే 8th లో ఉండే ప్రాపర్టీస్ అన్ని ఫస్ట్ దానికి, ఈ 15 లో ఉండే ఫస్ట్ ప్రాపర్టీస్ అన్ని ఫస్ట్ దానికి, అట్ ద సేమ్ టైం 8th దానికి, ఆ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ అన్నిటికీ ఈ విధంగా ఫస్ట్ అంటే ఈ గ్రూప్లలో ఈ ప్రాపర్టీలో ఉండే ఈ గ్రూప్లో ఉంటాయి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఈ గ్రూప్లో ఉంటాయి, ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు అనమాట. సో అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఫస్ట్ ఎలిమెంట్కి నెక్స్ట్ వచ్చే 8th ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇతను ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పాడంటే 1864. అతను ఉన్న టైంలో 56 ఎలిమెంట్స్ అనేవి ఐడెంటిఫికేషన్లో ఉన్నాయి. ద ప్రాపర్టీ ఆఫ్ ద ఎవ్రీ 8th ఎలిమెంట్, ఇప్పుడు చెప్పాను కదా, ద ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ it repeats. What it repeats? The property. What it has in the 8 that has to be repeated, what we have in the 1 that has to be repeated in the 8 itself, that he is saying. So the limitations ఏంటంటే it's only up to కాల్షియం వరకే ఈ ప్రాపర్టీ అనేది సిమిలారిటీస్ అనేవి రిపీట్ అవుతుంది. కాల్షియం ఒక హైడ్రోజన్ హీలియం అనుకుంటారు కదా, అప్పుడు కాల్షియం వరకే ఇతను చెప్పింది సిమిలారిటీస్ అనేవి సెట్ అవుతున్నాయి తప్ప మిగతా వాటికి ఇట్ నాట్ అప్లికబుల్. So that's why he has the limitations. Next ఏంటంటే he stated only 56 elements in the nature. తప్పు కదా, మోడర్న్ పీరియడ్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 56 ఎలిమెంట్సే నేచర్లో ఉన్నాయి అని చెప్పాడు. సో అది కూడా అతని లిమిటేషన్సే, అది కూడా తప్పే అతనిది. డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ స్లాట్, మీకు స్క్రీన్ మీద వేస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేయండి. డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అసలు ఒకే దాంట్లో ఇంకొక ఎలిమెంట్ రావడం, అదే ఎలిమెంట్ని రిపీట్ చేయడం. సో ఈ విధంగా డిస్సిమిలర్ ఒకదానికి ఒకటి పొందడం లేకుండా ఒకే దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ప్లేస్ చేయడం. సో ఆ విధంగా ఇతని యొక్క లిమిటేషన్స్ అనేవి ఈ 3 లిమిటేషన్స్ మెయిన్గా మనం ఫోకస్ చేయొచ్చు న్యూలాండ్స్ ఆక్టేవ్స్లలో. సో దీస్ ఆర్ అప్ టు దట్ న్యూలాండ్స్ ఆక్టేవ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెండలీవ్స్. ఇతను మాత్రం బెస్ట్ వే ఇచ్చాడు పీరియాడిక్ టేబుల్ని, మోడర్న్ పీరియడ్ టేబుల్ని డిజైన్ చేయడంలో చాలా హెల్ప్ అయింది. లో మోడర్న్ పీరియడ్ టేబుల్ డిజైన్ చేయడం చాలా హెల్ప్ అయింది అనమాట. సో ఇతను పీరియడ్ ఆఫ్ టైంలో 63 ఎలిమెంట్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. 63 ఎలిమెంట్స్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో అతను ఏ విధంగా అరేంజ్ చేశాడంటే ద ప్రాపర్టీ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ మాసెస్. ఇతను అటామిక్ మాసెసే అయితే ఇతని యొక్క ప్రాపర్టీ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ ఫంక్షన్స్, అవి చేసే పని ఏ విధంగా ఉంటాయి, హౌ దే ఆర్ ఇన్వాల్వింగ్ టు డూ ద వర్క్ at basics on the basis of properties. What the properties it has, is it is suitable for the similar element or it is for the different element. He is checking each and every property. So that's why periodic functions, వాటి యొక్క ఫంక్షన్స్ ఆ పీరియాడిసిటీలో ఆ పీరియడ్ ఆఫ్ టైంకి ఎలా ఉంది,
సో దాన్ని ఏ ప్లేస్లో అరేంజ్ చేయాలని చెప్పి కార్డ్స్ లాగా తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు మనం కార్డ్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, ప్లేయింగ్ కార్డ్స్ ఇంట్లో ఆడుతుంటాం కదా, ఆ విధంగా కార్డ్స్ డిజైన్ చేసుకొని 63 కార్డ్స్ డిజైన్ చేసుకొని ఒక్కొక్క కార్డ్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఒక్కొక్క కార్డ్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, ఈ ఎలిమెంట్కి దీనికి, ఈ ప్రాపర్టీ దీనికి, ఈ ప్రాపర్టీ దీనికి, ఈ విధంగా తను 63 ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ విధంగా ఇతను ఎలా చేశాడంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో అప్పుడు అతనికి 8 గ్రూప్స్ గాను 7 పీరియడ్స్ మీకు బాగా స్క్రీన్ పైన బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయండి. సో 8 గ్రూప్స్ వర్టికల్గా, పీరియడ్స్ 7. సో ఇతనికి మెరిట్స్ ఏంటంటే ఈ కరెక్టెడ్ అటామిక్ మాసెస్. ఇంతకుముందు ప్రీవియస్గా వీళ్ళు ఇచ్చిన వాటిల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందులో ఇతను ఏం చేశాడంటే మాసెస్లో కూడా చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, బెరీలియం వచ్చేసేమో 14.9 ఇచ్చారు వాళ్ళు, కానీ అది ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసి 9.01. సో ఈ విధంగా అతను ప్రతి ఒక్క ఎలిమెంట్ని వాటి యొక్క అటామిక్ మాసెస్ ఏవైతే మిస్టేక్ అని అవన్నీ అరేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఆ విధంగా చేయడం బెస్టే కదా. సో అతను కరెక్ట్ చేశాడు అనమాట వాటి. సో అతను మెరిట్, అది అడ్వాంటేజ్ అయింది. హీ లెఫ్ట్ 3 gaps. ఇప్పుడు ఏదైనా ఒక ఐడెంటిఫై ప్రాపర్టీ కనిపెట్టలేదు, సో దాంట్లో ఏదో ఒకటి అని చెప్పి ఫిల్ చేయకుండా అది వదిలేసి నెక్స్ట్ వాటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, మనకి ఏదైనా టాపిక్ అర్థం కాదని చెప్పి దానికడే కూర్చొని అదే అనుకుంటా ఉంటే మిగతా మనకు కవర్ చేయలేము కదా. సో ఏం చేస్తాం, మనం ఆ టాపిక్ అలా పెట్టి మళ్ళీ మిగతా వాటిని కంప్లీట్ చేసుకొని ఏదైతే మనకు రాలేదో దాన్ని మళ్ళీ మనం చదువుకుంటామో, ఆ విధంగా ఇతను కూడా ఏదైతే లెఫ్ట్ అయిపోయాడో, ఏదైతే అతనికి రాలేదో, ఏదైతే కనిపెట్టలేదో దానికి మాత్రం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని తర్వాత వీటిని ఫిల్ చేశారు అనమాట. సో ఈ విధంగా గ్యాప్స్ కూడా హీ డన్ ఏ మెరిట్ అనమాట. హీ హ్యాస్ దట్ మెరిట్. సో ఆ గ్యాప్స్లలో అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఆల్రెడీ బోరాన్ కనుక్కున్నాడు, అల్యూమినియం కనుక్కున్నాడు, సిలికాన్ ఉంది. సో వీటన్నిటికీ ఎక్కా అంటే సాంస్క్రిట్ వర్డ్ ఎక్కా అనేది న్యూమరికల్ 1 అనమాట. అంటే ప్లేస్లో మళ్ళీ అతను ఐడెంటిఫై అంటే గ్యాప్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను ఎక్కా బోరాన్ పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అతను ఐడెంటిఫై చేసింది స్కాండియం. ఎక్కా బోరాన్ ప్లేస్లో అతను పెట్టింది స్కాండియం, ఎక్కా అల్యూమినియంలో గ్యాలియం, ఎక్కా సిలికాన్లో వచ్చేసి జెర్మేనియం. ఈ విధంగా మళ్ళీ ఆ గ్యాప్స్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వచ్చాడనమాట ఈ విధంగా. సో ఇతను చేసిన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నోబెల్ గ్యాసెస్ వాటిని సిరీస్లోనే అరేంజ్ చేయకుండా సపరేట్ వాటికి ఒక బ్లాక్ ఇచ్చాడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, సపరేట్ ఒక పీరియడ్ ఇచ్చేసాడు అనమాట, ఫస్ట్లోనే ఉంటుందని. సో ఈ విధంగా ఇతను డిస్కవర్ చేసిన వాటిని డిస్టర్బ్ చేయకుండా చూడండి, విచ్ వే డిస్కవర్డ్ లాటర్ కుడ్ బి ప్లేస్డ్ ఇన్ దిస్ టేబుల్ వితౌట్ డిస్టర్బింగ్ ద యాక్చువల్ ఫామ్. యాక్చువల్గా వెళ్ళే వాటిని డిస్టర్బ్ చేయకుండా వీటి నోబెల్ గ్యాసెస్ మాత్రము సపరేట్గా పెట్టడం అనమాట. సో ఇది చాలా అడ్వాంటేజ్ ఉంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద మ్యాండెలిస్ పీరియాడిక్ టేబుల్. సో ఇతనికి కూడా కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అతను ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ఐసోటోప్స్. ఇప్పుడు ఐసోటోప్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే పైన ఉంటాయో అంటే ఐసోబార్స్, ఐసోటోప్స్ ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. అవి డిసైడ్ చేస్తుంటాయి ఎన్ని అటామిక్ నెంబర్స్ బేస్ చేసుకొని ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి అనే ఒక విధంగా మనకి ఐసోటోప్స్, ఐసోబార్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో నేను కూడా అదొక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. పొజిషన్ ఆఫ్ ఐసోటోప్స్ని కరెక్ట్గా ప్లేస్ చేయకపోతే మనకి ఎలిమెంట్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దాని మీద అతను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పొజిషన్ ఆఫ్ ఐసోటోప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసేమో హైడ్రోజన్ ప్లేస్మెంట్. మీరు ఆ టేబుల్ చూసారంటే హైడ్రోజన్ వచ్చేసేమో మోడర్న్ పీరియడ్ టేబుల్లో ఫస్ట్లో ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్లో ఇచ్చుంటారు. సో అదేమో నాన్ మెటల్, సో దాంట్లో వచ్చి మెటల్లోకి వెళ్తుంది. సో ఆ విధంగా ప్లేస్ చేయడం వల్ల అతను హైడ్రోజన్ గురించి కూడా సరిగ్గా పొజిషన్ అనేది సరిగ్గా ఇవ్వలేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్ వచ్చేసి రాంగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ సమ్ ఎలిమెంట్స్. సో కొన్నిటికి అటామిక్ మాసెస్ అనేవి రాంగ్ ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ ఇంక్రీజ్ ఉండేవి, డిక్రీజ్ ఉండేవి, మార్చి ఇచ్చారు. సో దాని గురించి కూడా నేను మోడర్న్ పీరియడ్ టేబుల్లో చూపిస్తాను. దాన్ని మోస్ట్లీ అతను ఓవర్కమ్ చేశాడు అనమాట, అటామిక్ నెంబర్స్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొని రావడం వల్ల. సో దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మెనీ ఆఫ్ ద ఎంటీ గ్యాప్స్ రిమైన్ అన్ఎక్స్ప్లెయిన్డ్. సో మీరు ఆ టేబుల్లో చూసారంటే చాలా దగ్గర గ్యాప్స్ ఉంటాయి, వాటిని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో దీస్ ఆర్ ద డీమెరిట్స్ ఆఫ్ ద మ్యాండెలిస్ పీరియడ్ టేబుల్. బట్ ఎంతోవరకు ఇతను ఇచ్చిన ఐడియాలజీస్ అనేవి మనకి మోడర్న్ పీరియడ్ టేబుల్లో ఎగ్జిస్టెన్స్ రావడానికి చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. సో దీస్ 3 ఆర్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ దట్ మోడర్న్ పీరియడ్ టేబుల్ ఈజియర్. సో ఈ 3 మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాదంటే మళ్ళీ ఇంకోసారి వినండి, చూడండి, దెన్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా. సో ఇతనేమంటున్నాడు, నెక్స్ట్ వచ్చే వీడియోకి అది ఎలా ఉంటుంది అనేది
నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ద నెక్స్ట్ క్లాస్ ఈస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో అది చాలా ఇంపార్టెంట్. వాటి గ్రూప్స్ ఏంటి, వాటి పీరియడ్స్ ఏంటివి, వాటిని ఎలా అరేంజ్ చేశారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క ప్రాబిలిటీస్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డెడికేటెడ్ వీడియోగా చేసి ఒక చెప్పొచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ త్రీ పర్సన్స్ ఇన్ ఏ సింగిల్ వీడియో. వై? బికాస్ టు బికమ్ ఈజియర్, మనకి ఈజీగా అర్థం అవ్వాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాజేశ్వర్ స్మార్ట్ స్టడీ. సో మనకి ఏదైనా సరే చదువుతున్నాము అంటే ఇదేంది అనేది అట్ ఏ టైం మనకు అర్థమైపోవాలి. ఒక్కొక్క దానికి ఒక వీడియో చేసుకుంటూ వెళ్ళారంటే ఇట్స్ ఎ టైమ్ లాగింగ్ ప్రాసెస్, రైట్? సో ఐ థింక్ యు ఆర్ అండర్స్టూడ్. తెలుగులో చెప్తున్నాను యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్సో. సో ట్రై టు గివ్ యువర్ 100% ఎఫర్ట్ టు వాచ్ ద వీడియో. స్కిప్ చేసుకుంటూ చూసామంటే నిజంగా అర్థం కాదు. సో యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ you have to focus very well, then only you can understand the subject in a proper way, right? Okay students, don't forget to subscribe the channel and also share with your friends and mention your comment. The comment helps me to what you are understanding. What if you have any doubts also, you can place that in the comment section. If really you are interested in another chapter means you can post that one also. I am ready to explain that one. So every student who are watching this video, don't forget subscribe and also like the video, share with your friends. This is the only help you have to done from your side, right? Thank you students. See you in the next class. Have a good day. Bye bye.